వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కాశ్మీర్లో పహల్గా సంఘటన తర్వాత భారతదేశం పాకిస్తాన్పై ఎప్పుడు యుద్ధం చేస్తుందని దేశం మొత్తం ఎదురుచూస్తుంది. మనకున్న మూడిట్లో ఏది ప్రయోగిస్తారన్నది ప్రధానంగా. ఫస్ట్ విషయం ఏంటంటే 1971 వార్ ఫిబ్రవరిలో ఆర్డర్స్ ఇచ్చారు. ఆయన చేసింది నవంబర్ డిసెంబర్ 9 నెలలు తీసుకుంది. ఒకవేళ గవర్నమెంట్ గో హెడ్ అన్న తర్వాత ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ ప్రొసీజర్, ఎలా జరుగుతుంది? ప్రైమ్ మినిస్టర్ అయితే హీఈస్ అన్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ప్రెసిడెంట్ సంతకం పెట్టేంత వరకు వార్ డిక్లరేషన్. నెక్స్ట్ 15 ఇయర్స్లో వస్తుందో లేదో తెలియదు. మళ్ళీ పిఓకని వెనక్కి తీసుకునే ఛాన్స్ ఐడియా లేదు. సో మిషన్ ఎంతవరకు ఇచ్చారో తెలియదు. సో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 వాడతారు. సార్, వాళ్ళ వైపు స్టేట్మెంట్ వస్తుంది, మా దగ్గర చాలా ఉన్నాయి, అనుభవం పెడతామని. అంటే కేవలం కవ్వించారు అనుకోవాలా, లేదు నిజంగానే వాళ్ళ అంత అంశం అనుకో. నా అసెస్మెంట్ ప్రకారం వాళ్ళు 12-15 రోజుల కంటే యుద్ధం ఎక్కువ చేసే కెపాసిటీ లేదు ఈరోజు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 10-15 రోజుల్లో వాళ్ళు డౌన్ అవుతారు. మనం అంటే ఇంటెన్స్ బ్యాటల్ మనం ఏకంగా 2 నెలల వరకు చేసే కెపాసిటీ ఉంది. నెత్తి మీద బాంబుషాలు కురుస్తూనే ఉంటుంది. అటువంటిది 30 రోజులు చేయగలం. మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే పాకిస్తాన్కి లేదు ఏంటంటే మనకి ట్రయడ్ కెపాసిటీ ఉంది. అంటే ఏంటంటే ఒకవేళ న్యూక్లియర్ బాంబులు మామూలు దివాళీ టపాసుల్లానే వాడారనుకోండి, అంటే అనుకుందాం మన దేశం పెద్ద దేశం, వాళ్ళది చిన్న దేశం, వాళ్ళది సర్వనాశనం అయిపోతుంది, మన ఇంకా మిగిలి ఉంటుంది. దీని తర్వాత కూడా సబ్మెరీన్, ఈ న్యూక్లియర్ సబ్మెరీన్ ఏదైతే సముద్రంలో 300 మీటర్ల లోతు దాక్కుని 3 నెలలు ఉండగలదు దాదాపు. అంటే ఎవరికి తెలియకుండా అక్కడి నుంచి వాడు న్యూక్లియర్ మిసైల్స్ లాంచ్ చేయగలడు. అంటే పాకిస్తాన్ ఒకవేళ నిజంగా మొత్తం ఇండియా దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ అన్నింటినీ జీరో చేయగలిగినా కానీ ఇంకా సబ్మెరీన్స్లో ఇంకా మనకి మిసైల్స్ ఉన్నాయి. అది పాకిస్తాన్కి కెపాసిటీ లేదు. ఇది ఓన్లీ 5 కంట్రీస్ ఉన్నాయి ప్రపంచంలో. యుఎస్ఏ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కాశ్మీర్లో పహల్గా సంఘటన తర్వాత భారతదేశం పాకిస్తాన్పై ఎప్పుడు యుద్ధం చేస్తుందని దేశం మొత్తం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడా అని యుద్ధం చేస్తుంటే ఒకవైపు అందరు దేశ ప్రజలు చూస్తుంటే, మరోవైపు మనకున్న అస్త్రాలు ఏది ముందు ప్రయోగిస్తారనేది చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు. ఎయిర్ ఫోర్సా, ఆర్మీయా, నేవీయా, ఈ మూడిటి ద్వారా ఏ విధంగా పాకిస్తాన్ మీద దాడి చేస్తారన్న సంఘటన ముందుకు వచ్చింది. ఇప్పటికే ఆర్మీతో పాటు ఎయిర్ ఫోర్స్ని పాకిస్తాన్ ప్రయోగించిన భారత ప్రభుత్వం ఈసారి నేవీ మీదకి వెళ్తుందని కొంతమంది ఉంటుంటే, నేవీ మీద కాదు మరొకసారి మూడింటిని ఒకేసారి ప్రయోగిస్తారని కొంతమంది మేధావులు అందరూ అంటారు. అసలు మూడింటిని ఉపయోగిస్తారా, లేదా ఆర్మీ మాత్రమే ఉపయోగిస్తారా అనే విషయం అంతా మాట్లాడడానికి రిటైర్డ్ కల్నల్ వెలిచేటి వెంకటేశ్వర గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా తీసుకుంటారు. సార్, పహల్గా సంఘటన జరిగింది. అందరూ కూడా అదేదో గట్టు పంచేతలకి ఎప్పుడు మోడీ యుద్ధం చేస్తారు, సర్జికల్ స్ట్రైక్ ఎప్పుడు చేస్తారు, అదేవిధంగా అజిత్ దోవల్ గారు ఏ విధంగా ప్లాన్ చేస్తారు, అమిత్ షా వచ్చారు, కాశ్మీర్ వచ్చారు, ఏం జరగబోతుందని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇదంతా వైపు అయితే మరోవైపు మనకున్న మూడిట్లో ఏది ప్రయోగిస్తారన్నది ప్రధానంగా వచ్చింది. ఎయిర్ ఫోర్స్ ఆల్రెడీ అయిపోయింది, ఆర్మీ అయింది, ఈసారి నేవీ మిగిలింది. నేవీతో చేస్తారా లేదా మూడిటితో కలిపి చేస్తారా? ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్, మనకి సింధు జలసంధి రద్దు చేస్తా ఉన్నారు. అది ఒకవేళ ఆపితే కాశ్మీర్ కరువుతో కొట్టమిట్టాడుతుందని కొంతమంది అంటుంటారు. కానీ ఆ వచ్చిన వాటర్ని, బ్యాక్ వాటర్ని స్టోరేజ్ చేసే కెపాసిటీ మనకుందా లేదా? ఎందుకంటే మీరు ఆ ప్రాంతం అంతా బాగా తిరిగారు కాబట్టి. నెంబర్ 3, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని వస్తుంది చాలామందికి. అది కరెక్ట్ అంటారా కాదంటారా? ఫస్ట్ విషయం ఏంటంటే 1971 వార్కి వెళ్దామని ప్రైమ్ మినిస్టర్ గారి ఆదేశాలు ఫీల్డ్ మార్షల్ మానెక్షా, లేటర్ ఫీల్డ్ మార్షల్ మానెక్షా గారికి ఫిబ్రవరిలో ఆర్డర్స్ ఇచ్చారు. ఆయన చేసింది నవంబర్ డిసెంబర్లో 9 నెలలు తీసుకున్నారు. అంటే ఆర్డర్ కూడా వెంటనే ఇంప్లిమెంట్ కాదు. వెంటనే ఇంప్లిమెంట్ కాదు, ఈ షార్ట్ టైం. దాని తర్వాత ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ విధంగా ప్రిపరేషన్స్ అవుతాయి. సార్, సాధారణంగా 1971 టాపిక్ ఇచ్చారు కాబట్టి ఒకవేళ గవర్నమెంట్ గో హెడ్ అన్న తర్వాత ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ ప్రొసీజర్, ఎలా జరుగుతుంది అంటే? ఈ ప్రొసీజర్కి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వరకు ప్రైమ్ మినిస్టర్ అయితే హీఈస్ అన్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ప్రెసిడెంట్ ఇంకా బ్లూ బుక్ ఇన్వోక్ చేయలేదండి, నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయలేదు ఫుల్ వార్కి.
ప్రెసిడెంట్ సంతకం పెట్టేంత వరకు వార్ డిక్లరేషన్ అవుతుంది. అలాగే ఆ వార్ డిక్లరేషన్ అయినప్పుడు దానికి నేషనల్ ఎమర్జెన్సీ ఫర్ వార్ అంటారు. ఆ టైంలో ఒక బ్లూ బుక్ ఇన్వోక్ అవుతుందండి. ఆ బ్లూ బుక్ బేసికలీ దాని కండెన్స్డ్ వర్జన్ ఏంటంటే కంప్లీట్ నేషనల్ మైట్, అంటే నేషన్లో ఏ రిసోర్సెస్ ఉన్నాయో, ఎక్కడ గోదావరిలో లాంచెస్ కానివ్వండి, ఏది కానివ్వండి, ఏదైనా సరే ఎలా వాడగలము దాన్ని వాడే పరిస్థితి. దేశవ్యాప్తంగా మనకున్న రిసోర్సెస్ అన్నీ. ఓకే. ఇప్పుడు కలకత్తాలో ఉన్న లాంచ్లు కూడా చుట్టూరు కోస్టల్ ద్వారా తీసుకొచ్చి మన కరాచీ మీద వాడచ్చు, ఎవరు మనల్ని ఆఫ్ చేయలేదు. అలాగే గోదావరిలో ఉన్న లాంచెస్ సముద్రంలోకి తీసుకెళ్ళచ్చు, దానికి ఏం పట్టుకెళ్ళట్టు. అలాగే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా చేయొచ్చు. అంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి పాకిస్తాన్కి సంబంధం ఏమనుకుంటారు. నేను ఒక సజెషన్ ఇస్తున్నాను. ముజఫరాబాద్ వెనకాల ఉన్న మన శారదా విద్యాపీఠం ఎక్కడైతే శంకరాచార్య గారు జగద్గురు అయ్యారో, యూ రివైవ్ దట్ ఇన్స్టిట్యూషన్. టెంపరీగా రీలొకేట్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం ఆక్రమించుకుంటామో ఆ ఏరియాని తిరిగి తీసుకుంటామో, యూ రీలొకేట్ ద యూనివర్సిటీ దేర్, లైక్ నలంద యూనివర్సిటీ కట్టినట్టు అది కూడా చేయొచ్చు. అంటే పాసిబిలిటీస్ ఆర్ ఎనార్మస్. ఇన్ని రకాలుగా ఆలోచించచ్చు. పోస్టల్ డిపార్ట్మెంట్ నిన్న బై రోడ్డు వెళ్ళే పోస్టల్, బై ఎయిర్ వెళ్ళే పోస్టల్ ఇవి క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు వరకు మనం ఈమెయిల్స్ క్యాన్సిల్ చేయలేదు. ఇప్పుడు ఇంటర్నెట్ క్యాన్సిల్ చేయగలిగితే పాకిస్తాన్ రూటెడింగ్ ఉన్నాయన్నీ చేయొచ్చు కావాలంటే. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది వేరేది, దానికి బైపాస్ మెకానిజమ్స్ ఉన్నాయి, కానీ చేయొచ్చు బేసికలీ. కానీ చాలా మందికి కోరిక ఏంటంటే సర్జికల్ స్ట్రైక్ చేయాలి, సర్జికల్ స్ట్రైక్ ద్వారా పాకిస్తాన్ మీద అటాక్, అదే మన తృప్తి అనుకుంటారండి. అంటే ఒక కేవలం యుద్ధమే కాకుండా ఇన్ని రకాలకు కూడా వాళ్ళని మనం ట్రై చేయొచ్చు. వాళ్ళని మీరు నరేంద్ర మోడీ గారి స్టేట్మెంట్ బీహార్లో చేసింది, హిందీలో చేసి తర్వాత ఇంగ్లీష్లో చేసింది, దాన్ని పట్టుకుంటే ఆయన ఏంటంటే ఆయన అన్న మాటలు ఆచితూచి మాట్లాడతారు, ఏదో యథాలాపంగా మాట్లాడలేదు. ఆయన ఏమన్నారంటే దీని అంతు తేలేంత వరకు ఊరుకోమన్నారు. అంటే ఏంటంటే చాలా క్లారిటీ ఇచ్చారు. దాంతోపాటు లాస్ట్ 4 years ఎప్పుడైతే ఆర్టికల్ 370 తీసేసామో, 35A అబ్రిగేట్ చేసామో, అప్పటి నుంచి అంటున్నారు పిఓకని వెనక్కి తీసుకుంటున్నామని. ఇప్పుడు ఇంతకీ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇచ్చిన ఆయన టాస్క్ అంటే మిషన్ కానీ ఏమంటారో ఎంతవరకు ఇచ్చారో మనకు తెలియదు. కేవలం టెర్రరిస్ట్ క్యాంప్లే కాదు, ఎందుకంటే టెర్రరిస్ట్ క్యాంపులు అనేవి ఇప్పుడు యాక్చువల్గా చాలా వరకు తగ్గిపోయినాయి. కేవలం 8-9 మెయిన్ క్యాంప్స్ ఉన్నాయి, మిగతా చిన్న క్యాంప్స్ అంటారా ఉంటాయి. అందులో కూడా క్యాడర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అంతకుముందులాగా 4000, 5000 అటువంటి టైప్ లేదు. అంతకుముందులాగా ఆమె ఖాస్, దౌరే ఖాస్, ఇటువంటి బేసిక్ కోర్స్, అడ్వాన్స్డ్ కోర్స్, సూపర్ అడ్వాన్స్డ్ కోర్స్, సూపర్ అడ్వాన్స్డ్ కోర్స్ మంగళ డ్యామ్లో 2611 వాళ్ళకి చేయించింది, ఇటువంటి నడపట్లేదు ఇప్పుడు. తర్వాత వీళ్ళందరినీ నలుగురు టీమ్స్ కింద చేసి డివైడ్ చేస్తారు. సో వీళ్ళు ఎవరికి లాంచ్ ప్యాడ్లో మనుషులు దొరికే పరిస్థితి లేదు ఇప్పుడు. అంతకుముందు లాంచ్ ప్యాడ్లో అంటే ఒక్కోసారి 20 మంది వరకు ఉండేవారు. సో ఐడెంటిఫై చేసి మనం టార్గెట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దొరకడం కొలెటరల్ డ్యామేజ్ విపరీతంగా ఉంటుంది. దాంతోపాటుగా మనం ఈ అదను అంటే నెక్స్ట్ 15 yearsలో వస్తుందో లేదో తెలియదు, మళ్ళీ పిఓకని వెనక్కి తీసుకునే ఛాన్స్ ఐడియల్ ఇదే. సో మిషన్ ఎంతవరకు ఇచ్చారో తెలియదు. సో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 వాడతారు. అంతకుముందు ఏంటంటే ఊరికనే ఒక సర్జికల్ స్ట్రైక్ చేసి, సర్జికల్ స్ట్రైక్ కూడా ఎయిర్ ఫోర్స్ ఎందుకు వాడారంటే అంతకుముందు జరిగిన ఉరి దాంట్లో కేవలం ఆర్మీని వాడారు. పారాకమాండోస్ ల్యాండ్ క్రాస్ చేసి 25 kilometers డిస్టెన్స్ వరకు వెళ్ళి ఎక్కడైతే క్యాంపులు ఉన్నాయో మనకు తెలిసిన అక్కడ డ్యామేజ్ చేసి వెనక్కి వచ్చారు. దాని తర్వాత ఎయిర్ ఫోర్స్ ఎందుకు వాడాల్సి వచ్చిందంటే పిఓకే క్రాస్ చేసి పాకిస్తాన్ టెరిటరీలో ఫైర్ చేయాల్సి వచ్చింది. దానికి రిట్రీవల్, పారాకమాండోస్ రిట్రీవల్ మోర్ దెన్ 50 kilometers కాబట్టి రిట్రీవల్ కష్టం కాబట్టి ఎయిర్ ఫోర్స్ని వాడాల్సి వచ్చింది. అంటే ఏంటంటే బేసికలీ మనకి టాస్క్ ఎలా ఉంటున్న దాన్ని బట్టి ఏ సర్వీస్ ఎలా వాడతామన్నది ముఖ్యం. అంతేగాని నేవీ వాడతామా, ఎయిర్ ఫోర్స్ వాడతామా అన్నది ఇంపార్టెంట్. ఆ 3 డిఫెన్స్ ఒకసారి వాడే ఆలోచన ఉందండి. 3 వాడచ్చు. నన్ను అడిగితే 3 వాడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం కనిపిస్తున్న ఇండికేషన్స్ చూస్తే 3 కాదు, యాక్చువల్గా 5. ఒకటేమో కోస్ట్ గార్డ్ని డిఫెన్స్కి వాడచ్చు మన కోస్ట్ లైన్కి. సెకండ్ థింగ్ అస్సాం రైఫిల్స్. కొన్ని అస్సాం రైఫిల్ బెటాలియన్స్ దోడా ఏరియాకి మూవ్ అయినట్టు ఆల్రెడీ రిపోర్ట్స్ వచ్చినాయి, డిప్లాయ్మెంట్ అయిపోయినట్టు. వాళ్ళు ఏంటంటే 6 కంపెనీస్ ఎక్స్ట్రా స్ట్రెంత్ తోటి ఇటువంటి కొండల్లోనూ టెర్రరిస్టులు పట్టుకోవడంలోనూ వాళ్ళకి ఎన్నో వందల సంవత్సరాల హిస్టరీ ఉంది. సో మోర్ ఎఫిషియెంట్ అంటే ఆర్ఆర్ని బీఫప్ చేసినట్టు కూడా వస్తుంది. సార్ వాళ్ళలోనే గూర్ఖా ఇప్పుడు ఒకప్పుడు గూర్ఖాస్ ఉండేవారు, ఎందుకంటే వాళ్ళు అంటే ఆ ప్రాంతాలకి సూటబుల్ వాళ్ళే, హిల్ ఏరియాస్. తర్వాత ఏంటంటే అప్పట్లో మ్యానింగ్ ఓన్లీ గూర్ఖా బెటాలియన్స్ నుంచి జరిగేది. అంటే గూర్ఖా రెజిమెంట్లు కూడా వస్తుంది అంటారు ఇప్పుడు ఇందులో. ఇప్పుడు గూర్ఖా రెజిమెంట్ ఇది అస్సాం రైఫిల్స్ అనేది ఏంటంటే హోమ్ మినిస్ట్రీ చేతుల్లో ఉంది, కానీ బట్ ఆఫ్సైడ్ బై ఆర్మీ.
అచ్చా. ఓన్లీ జవాన్స్ ఇప్పుడు ఆల్ ఇండియా బేసిస్ అయిపోయిందండి. అంతకుముందు నేనున్నప్పుడు 1990లోను వాటిలోను కానీ ఓన్లీ ఎక్కువగా గూర్ఖా వాళ్ళకి ఎక్కువ ప్రాంతం పట్టు ఉంటుంది అంటే ఏంటంటే అండి వాళ్ళు సూటబుల్ అండి. గెరిల్లా వారికి ఎందుకంటే వాళ్ళకి పర్మనెంట్ ఫీల్డ్ పీస్ అంటూ లేదు. అంటే ఇప్పుడు మణిపూర్లో నేను ఉన్నాను, ఎక్కడ బోర్డర్ ఏరియాలో చుట్టూ 25 కిలోమీటర్స్ దగ్గర కోడిగుడ్డు కూడా దొరకదు, పాలు కూడా దొరకవు. అటువంటి ఏరియాలో ఓన్లీ గూర్ఖా సర్వైవ్ అవుతారు. తర్వాత వాళ్ళు అక్కడే ఉండిపోతారు. మన వాళ్ళని పంపిస్తే వాళ్ళు చేయలేరు అంత. కొన్ని 2 years తర్వాత చేంజ్ చేయాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళకు ఉన్నది ఏంటంటే లోకల్ నాలెడ్జ్ విపరీతం. అంటే జంగిల్ లోర్ అంటారు, అరణ్యంలో బతకడం ఎలాగా, అలాంటి టెక్నిక్స్ వాళ్ళకి బాగా వస్తాయి. చిన్న జంతువులు పట్టుకోవడం, ఒకవేళ రేషన్స్ రాకపోయినా కానీ వాళ్ళని అక్కడ వదిలేసినా కానీ వాళ్ళు బతకగలిగే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా వాళ్ళే బెటర్ సూటెడ్ ఇన్ఫెంట్రీ బెటాలియన్స్ కంటే, అందులో డౌటే లేదు. ఇంకా మిగతా మెయిన్ పాకిస్తాన్ దానికి త్రివిధ దళాలకు వస్తాం. సో ఎంఓడి కింద ఉన్న ఈ 5 దళాలు ఫుల్ వాడచ్చు. సార్ ఇప్పుడు ఒకవేళ గో హెడ్ అయిన తర్వాత ఎన్ని రోజులకి వస్తుంది అంటారు? వెంటనే 24 అవర్స్లో అంటారా? యాక్షన్ ఇమీడియట్ అంటారా? లేదు మీరు చెప్పినట్లుగా ఫిబ్రవరిలో ఇస్తే నంబర్ వరకు అన్ని మనకున్న నేను జనరల్గా చెప్తానండి. అది లిమిటెడ్ వారా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వారా అన్నది దాని మీద ఆధారపడుతుంది. అచ్చా. లిమిటెడ్ వార్ అంటే ప్రస్తుతానికి నాకు కనిపిస్తుంది ఏంటంటే జమ్మూ కాశ్మీర్కే మనం పరిమితం చేయాలనుకుంటున్నాం కార్గిల్లో చేసిన విధంగా. అదే కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అంటే ఏంటంటే ఇండియా పాకిస్తాన్ డైరెక్ట్గా 1-to-1 అనుకుంటే ఇంకా మిగతా స్టేట్స్ పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఇటు సీ కోస్ట్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అవుతుంది. ప్రస్తుతానికి మాత్రం నాకు కాశ్మీర్ మీదే ఫోకస్ కనిపిస్తుంది. అచ్చా. లిమిటెడ్ వార్. లిమిటెడ్ వార్ అంటే వెంటనే ఇంప్లిమెంట్ అవుతుందండి దానికి? అవ్వచ్చు ఎందుకంటే అన్ని ట్రూప్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నారు. కొంచెం రిజర్వ్ ఫార్మేషన్స్ ఉన్నాయి. ఈ 17 మౌంటైన్ కోర్ ఏదైతే ఉందో అది కూడా స్ట్రైక్ కోర్ కదలచ్చు. కానీ ఏంటంటే దీనికి ట్రూప్స్ ఇంటెన్సిటీ ఎక్కువ. తర్వాత ఏంటంటే ఆల్రెడీ ఉన్నాం, ప్లాన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, రెక్కీ అవసరం లేదు. సో వెంటనే ఇంప్లిమెంట్ చేయొచ్చు. అదే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అనుకోండి, మీకు ఫస్ట్ ఎక్కడెక్కడ ఉన్న ఆర్మీని అంతా బార్డర్ ఏరియాస్కి తీసుకెళ్ళాలి. ఆ బార్డర్ ఏరియాస్కి స్ట్రైక్ ఫార్మేషన్స్ తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ముందర కాంక్ ఏరియా అంటారు. ఆ కాంక్ ఏరియా ఏంటంటే జనరల్గా బార్డర్కి 250-300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దానివల్ల ఏంటంటే పాకిస్తాన్కి ఇది పంజాబ్ వెళ్తుందా, రాజస్థాన్ వెళ్తుందా, సౌత్ రాజస్థాన్ వెళ్తుందా, గుజరాత్ వెళ్తుందా తెలియదు. అంటే ఇప్పుడు జైపూర్, జోధ్పూర్ దగ్గర ఉందనుకోండి, ఎటైనా వెళ్ళచ్చు, ఏ యాంగిల్ అయినా తీసుకోవచ్చు. దాన్ని కాంక్ ఏరియా అంటారు. దాని తర్వాత 100 కిలోమీటర్స్ వరకు తీసుకొస్తారు. దీన్ని అసెంబ్లీ ఏరియా అంటారు. ఇక్కడ మ్యాచింగ్ అవుతుందండి, అంటే సపోర్ట్ ఆర్మ్స్ ఇవన్నీ. దాని తర్వాత ఫార్వర్డ్ అసెంబ్లీ ఏరియా అంటారు. ఇది జనరల్గా 30-40 కిలోమీటర్లు అంటే దూరంలో ఉంటుంది. దీని తర్వాత స్టార్ట్ లైన్ అంటారు. ఈ స్టార్ట్ లైన్కి వచ్చిందంటే ఇంకా లాంచ్ చేసినట్టే లెక్క అనుకోండి. అంటే పొద్దున్న అంటే ఇంకో 4 గంటల్లో లాంచ్. ఫస్ట్ కాంకర్ ఏరియా, సెకండ్ అసెంబ్లీ ఏరియా, ఫార్వర్డ్ అసెంబ్లీ ఏరియా, ఇంకా కావాలంటే ఇంటర్మీడియట్ అసెంబ్లీ ఏరియాస్ 20 కూడా పెట్టుకోవచ్చు. లాస్ట్ స్టార్ట్ పాయింట్ అంతే. ఎఫ్ఈపి అంటాం, ఫార్మింగ్ అప్ ప్లేస్. అంటే ఏంటంటే నిజంగా జవాన్లు అక్కడ ఫిజికల్గా నుంచుని అక్కడ లైన్ వేసుకుని టైం ప్రకారం టక్ అంతే అటాక్. అది ఇంకా పరిస్థితి రాలేదు, అసలు కాంకర్ అనే పరిస్థితి రాలేదు. అంటే ఏంటంటే బహుశా లిమిటెడ్ వార్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. లిమిటెడ్ వార్ అంటే ఎలా ఉంటుంది? లిమిటెడ్ వార్ అంటే ఆల్రెడీ మన ట్రూప్స్ లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఉన్నాయండి. అలాగే కొన్ని రిజర్వ్ ఫార్మేషన్స్ ఉన్నాయి అక్కడ. వాళ్ళే అక్కడ ఏంటంటే మనకు సూటబుల్గా ఏ టార్గెట్స్ అయితే సూటబుల్గా ఉన్నాయో ఆల్రెడీ రెక్కీ చేసి ఎప్పటి నుంచో రెక్కీ చేసి ఉంటున్నాం, ప్లస్ డైలీ చూస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే వితిన్ 24-48 అవర్స్ ప్రిపరేషన్, ఫుల్ ప్రిపరేషన్ తోటి, అంటే ఫైర్ అంటే దానికి ఫైర్ అసాల్ట్స్ ఉంటాయి. తర్వాత అంటే సాఫన్ అంటే మనం మ్యారినేట్ ఎలా చేస్తామో చికెన్ని అలా మ్యారినేట్ చేసినట్టు చేసి అప్పుడు అటాక్ చేస్తారు. సార్ వాళ్ళ వైపు స్టేట్మెంట్ వస్తుంది, మా దగ్గర చాలా ఉన్నాయి, అనుభవం పెడతామని. ఇంకా ఇప్పుడిప్పుడు మనకి రెచ్చగొట్టకుండా మనల్ని ప్రోవోక్ చేయడానికి కూడా వాళ్ళు బ్లాస్టింగ్ చేయడం చేస్తున్నారు. అంటే కేవలం కవ్వించారు అనుకోవాలా, లేదు నిజంగానే అందరూ అంత ఆర్మ్స్ ఉన్నాయి అనుకోవచ్చు? కాదండి, వాళ్ళు ఏంటంటే నిజంగా డెస్పాండెన్సీలో ఉన్నారు. నా అసెస్మెంట్ ప్రకారం, వేరియస్ అసెస్మెంట్లు వింటున్నాను, నా అసెస్మెంట్ ప్రకారం వాళ్ళు 12-15 రోజుల కంటే యుద్ధం ఎక్కువ చేసే కెపాసిటీ లేదు ఈ రోజుని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీని డ్రా చేయాలని చూస్తున్నారు. అమెరికాని, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మేము న్యూక్లియర్ వెపన్స్ వాడేస్తాం, భారత్ని సర్వనాశనం చేయగలం, మీరు మమ్మల్ని వచ్చి పట్టుకోండి అని. ఒక్కోసారి కొన్ని కథలు వింటాం, కొన్ని ఎక్కువ చదువుకున్న వాళ్ళ ఏరియాలో ఎస్పెషల్లీ బెంగాలీస్ని అంటాం, అంటే డైరెక్ట్గా వద్దాం, అండ్ నన్ను కొట్టగరా, నేను వాళ్ళని ఇల్లు కొట్టేస్తున్నాను, నన్ను పట్టుకోకంటాడు. ఎవరు పట్టుకోలేదు కానీ నన్ను పట్టుకోకరా అంటాడు. ఆ విధంగా జరుగుతుంది అనమాట. సార్ వాళ్ళు కానీ వార్లో వస్తాయి అంటే లిమిటెడ్ వార్లకి 10-15 రోజుల్లో వాళ్ళు డౌన్ అవుతారు. మనం అంటే
మనం 42 మంత్స్ వరకు క్యారీ ఆన్ చేయొచ్చు. 42 months. 2 మంత్స్ వరకు ఇంటెన్స్ బ్యాటిల్, అందులో కూడా ఇంటెన్సిటీ ఆఫ్ బ్యాటిల్ ఉంటుందండి. మీడియం లెవెల్ ఉంటుంది, యావరేజ్ లెవెల్ ఉంటుంది, కొంచెం తక్కువ రకాల ఉంటుంది. ఇంటెన్స్ బ్యాటిల్ మనం ఏకంగా 2 నెలల వరకు చేసే కెపాసిటీ ఉంది. 30 days వెరీ హై ఇంటెన్స్, అంటే ఏంటంటే మొత్తం అంటే ఇంకా మీ నెత్తి మీద బాంబుషాలు కురుస్తూనే ఉంటుంది. అటువంటిది 30 రోజులు చేయగలం మనం. వాళ్ళు మాత్రం 12 రోజులు అనుకుంటున్నాం. 12-15 రోజులు. 12-15 రోజులు. సార్ వాళ్ళు చేశారనుకోండి, మనం చేసాం అంటే మధ్యనున్న పబ్లిక్ సఫర్ అవుతారా? కొలెటరల్ డ్యామేజ్ ఉంటుందండి బోర్డర్ ఏరియాస్లో, ఎందుకంటే వాళ్ళు ఖాళీ చేయాల్సి వస్తుంది, వాళ్ళ పొలాలు పోతాయి, పంట పొలాలకి డ్యామేజెస్ ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళ ఇల్లు కూడా డ్యామేజ్ అవ్వచ్చు, కాలువలు బ్రిడ్జెస్ ఇవన్నీ నాశనం అవ్వడం ఇవన్నీ ఉంటాయి. సో దానివల్ల దాని తర్వాత చాలా బడ్జెటరీ ఇంప్లికేషన్స్ ఉంటాయి. వాళ్ళకి డ్యామేజ్ జరగకుండా మనం ఏం చేయొచ్చా? వారు అంటే మన వైపు కొంత జరుగుతుంది, పంజాబ్ బోర్డర్లో మనకి జరుగుతుంది, పొలాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వైపు జరుగుతుంది. అంటే సామాన్యుడు ఎవరు సఫర్ కాకుండా నష్టపోకుండా మనం చేయొచ్చా వారు అన్నది? మేము జనరల్గా అలాగే చేస్తామండి. జనరల్గా వీ ట్రై టు ప్రిజర్వ్ ఎవ్రీథింగ్, కానీ అది మన ప్లాన్కి అవసరం అయితే ఇంకా తప్పదు. మన ప్లాన్లో అయితే తప్పదు. సార్ సర్జికల్ స్ట్రైక్ చేసాం అన్నప్పుడు, ఊరి లాంటి ఇష్యూ జరిగినప్పుడు, లేదంటే మొన్న ఇంకో టాపిక్లో ఆ విధంగా డైరెక్ట్గా కొట్టచ్చు కదండి మధ్యలో వీళ్ళని? ఇప్పుడు టార్గెట్స్ లేవండి, యాక్చువల్గా మనం ఓపెన్గా చెప్పచ్చు, టార్గెట్స్ లేవు. టార్గెట్స్ ఏంటి? అసీం మునీర్ హెడ్ క్వార్టర్స్ని కొట్టాలి, అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్. సో అంటే మిలిటెంట్స్ని టార్గెట్ చేసి నేను వాళ్ళ క్యాంప్ని కానీ లాంచ్ ప్యాడ్ని కానీ కొడతాను అనుకుంటే అది టార్గెట్స్ ప్రస్తుతానికి లేవండి. వాళ్ళు జాగ్రత్త పడిపోయారు. అంటే కొడితే డైరెక్ట్గా కుంభస్థలాలు, ఇంకా కుంభస్థలాన్ని కొట్టాలి, హెడ్ కొట్టాలి అంతే. ఏదో ఏను గనకాల తోకెళ్ళి మామూలుగా ఒక అంకుశంతో పొడుస్తానంటే కుదరదు, ఏనుగు తలకి కొట్టాలి. ఓకే సార్, అది నెక్స్ట్ నేవీ. ఇప్పుడు నేవీ కూడా బాగా యాక్టివ్ అయ్యి గుజరాత్ బోర్డర్ అంతా కూడా ముందుకు వస్తుందని తెలుసు. అంటే ఏ ఇంటెన్షన్ వస్తుందండి అక్కడ కరాచీ మీద అటాక్? దీనికి ఒక ఎనాలజీ చెప్తానండి. అంతకుముందు మన రాజులు అశ్వమేధ యాగం అని చేసేవారు. అంటే గుర్రం వెనకాల సైన్యం వెళ్తా ఆ గుర్రం ఎక్కడ తిరిగితే అది రాజు ప్రదేశం అన్నట్లే. ఎవరైనా సరే దాన్ని రెసిస్ట్ చేస్తే యుద్ధం అయ్యేది, వాడిని సామంతుడి కింద జాయిన్ అయ్యేవాడు, లేకపోతే చనిపోయాడు. అది జరిగేది. ఈ నేవీ అన్నది ఏంటంటే ఓపెన్ వాటర్స్ పెద్దగా ఉంటాయి, టిల్ 12 kilometers 12 nautical miles మన ఓన్ టెరిటరీ అంటారు. అంటే మన బోర్డర్ ఏరియా ఎక్కడ ఉందో, ఎలా గీత వెళ్తుందో అలాగే 12 kilometers అది మన ఓన్ బోర్డర్ కింద లెక్క. ఇందులో కోస్ట్ గార్డ్ పోలీస్ కింద కూడా పనిచేస్తుంది. మన ఆంధ్ర వీటిల్లో కూడా లోకల్ పోలీస్ ఉన్నారు, మెరీన్ పోలీస్, వీళ్ళందరికీ అది క్రైమ్ ఏరియా కింద లెక్క పెడతారు. ఈ 12 kilometers దాటిన తర్వాత 200 kilometers వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. అంటే అందులో ఉన్న రిసోర్సెస్ మనమే వాడాలి, లేకపోతే మన పర్మిషన్ తీసుకోవాలి ఎవరైనా వాడాలంటే. అంటే మన పెట్రోలు ఏదైనా వాడుకోవచ్చు. ఇంకా దీని తర్వాత ఉంది చూసారా, అది ఓపెన్ ఏరియా. ఎవరు అక్కడికి వచ్చి 1 kilometer వెనకాల కూర్చుని అమెరికన్ ఫ్లీట్ కూర్చుంటే మనం ఏం అనలేం. అలాగే మనం వెళ్ళి 200 kilometers సౌత్ ఆఫ్ కరాచీ కూర్చుంటే పాకిస్తాన్ ఏం అనలేదు టెక్నికల్లీ. దీన్నే ఫోర్స్ ప్రొజెక్షన్ అంటారు. యాక్చువల్గా నేవీ ఎప్పుడు ఫోర్స్ ప్రొజెక్షన్ ఎక్కువ చేస్తుంది. ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ అని జనరల్గా సివిల్ పార్లెన్స్లో వాడుతున్నారు, దీన్ని మిలిటరీ పార్లెన్స్లో వాడాలంటే వెస్టర్న్ ఫ్లీట్ ఆఫ్ ఇండియా అంటారు. ఆ ఫ్లీట్ అన్నది ఒక 100 ships, అంటే మెయిన్ షిప్ ఇది. దాని తర్వాత డిస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్, కార్వెట్స్, మైన్ స్వీపర్స్, మిసైల్ లాంచర్స్, సప్లై డిపో షిప్స్, సబ్మెరీన్స్, ఇవన్నీ సపోర్ట్లో ఉంటాయి. ఇంకా ల్యాండింగ్ షిప్స్ వాడచ్చు. బహుశా న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఒకటి దానిలో పార్ట్ కాకపోవచ్చు. న్యూక్లియర్ సబ్మెరీన్స్ అన్న ఏంటంటే స్ట్రాటజిక్ ఫోర్స్లోకి వెళ్ళిపోతాయండి. అందులో ఏంటంటే మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే పాకిస్తాన్కి లేనిది ఏంటంటే మనకి ట్రయడ్ కెపాసిటీ ఉంది. అంటే ఏంటంటే ఒకవేళ న్యూక్లియర్ బాంబులు మామూలు దివాళీ టపాసుల్లోనే వాడారనుకోండి, అంటే అనుకుందాం మన దేశం పెద్ద దేశం, వాళ్ళది చిన్న దేశం, వాళ్ళది సర్వనాశనం అయిపోతుంది, మనది ఇంకా మిగిలి ఉంటుంది. దీని తర్వాత కూడా సబ్మెరీన్, ఈ న్యూక్లియర్ సబ్మెరీన్ ఏదైతే సముద్రంలో 300 మీటర్ల లోతు దాక్కుని 3 నెలలు ఉండగలదు దాదాపు. అంటే ఎవరికి తెలియకుండా జస్ట్ ఇంజిన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడ ఉండగలడు. కేవలం భోజనమే, వాడికి టిండ్ ఫుడ్ కావాలంతే. అదొకటి తప్పించి ఆక్సిజన్ కూడా అవసరం లేదు, అక్కడ లోకల్ జనరేట్ చేసుకుంటాడు వాటర్ నుంచి. అక్కడి నుంచి వాడు న్యూక్లియర్ మిసైల్స్ లాంచ్ చేయగలడు. అంటే పాకిస్తాన్ ఒకవేళ నిజంగా అంత క్యాపబిలిటీ వచ్చి ఏదైనా సరే అల్లా వాళ్ళకి సపోర్ట్గా వచ్చి మొత్తం ఇండియా దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ అన్నింటినీ జీరో చేయగలిగిన కానీ ఇంకా సబ్మెరీన్స్లో ఇంకా మనకు మిసైల్స్ ఉన్నాయి. అది పాకిస్తాన్కి కెపాసిటీ లేదు. ఇది ఓన్లీ 5 countries ఉన్నాయి ప్రపంచంలో, USA, UK, France, రష్యా అండ్ చైనా. మనం అంతే.
ఇంకెవరికి లేదు సార్ ఇప్పుడు ఒకవేళ గుజరాత్ నుంచి వచ్చింది అనుకుంటా డైరెక్ట్ కరాచీ మీద ఎట్టకుంటుందా? అనుకోవాలండి. ఎందుకంటే కరాచీ అన్నది మెయిన్ పోర్ట్. మన బహుశా ప్రస్తుతం ట్రేడ్ అంటే మనం పాకిస్తాన్కి ట్రేడ్, పాకిస్తాన్ నుంచి ట్రేడ్ ఇది బ్యాన్ చేసాం. ల్యాండ్ రూట్లోను, ఎయిర్ రూట్లోను, బ్యాన్ చేసాం. సీ రూట్లోను పోర్ట్స్ కూడా మళ్ళీ ల్యాండింగ్ అవ్వకుండా చేసాం. ఇప్పుడు పాకిస్తాన్కి బయటికి వెళ్ళేది మనం ఇంకా ప్రొహిబిట్ చేయలేదు అఫీషియల్గా, వార్ డిక్లేర్ అవ్వలేదు. అది చేసిన రోజున మనం ఏం చేస్తామంటే మీ ట్రేడ్ బయటకు వెళ్ళడానికి లేదు అని చెప్పినప్పుడు మన షిప్స్ వెళ్ళి అక్కడ బ్లాక్ చేస్తాయి. ఆ బ్లాక్ చేసినప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళడానికి ఉండదు. అలాగే బయట నుంచి ఎవరైనా సప్లై చేయాలని ఉంటే అది కూడా మనం ఇంపోజ్ చేయొచ్చు. ఎవరు పాకిస్తాన్ తోటి ట్రేడ్ చేయకూడదు మా యుద్ధం అయ్యేంత వరకు, నుక్సాన్ మీదే అవుతుందని చెప్పచ్చు. అటువంటిదప్పుడు కూడా మన బయట నుంచి వచ్చే షిప్స్ కూడా చేయొచ్చు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు టర్కీది ఒక కార్వెట్ అంటే పెద్దది 2300 టన్స్ అంతే చిన్న షిప్, అది తీసుకొచ్చి కరాచీ హార్బర్లో పెట్టారు. అంటే ఏంటంటే మన బంగారం అంతా తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్లో పెట్టినట్టు, లేకపోతే బ్యాంకు సెక్యూరిటీ గార్డ్ని మన ఇంటికి తీసుకొచ్చి పెట్టినట్టు అలా పెట్టారనమాట. అలాగే వాళ్ళ న్యూక్లియర్ సబ్మెరీన్ లేదు, మామూలు సబ్మెరీన్ 8 ఎన్నో ఉన్నాయి. అంటే ఏంటంటే ఇవన్నీ ఎలాగో పోతాయి, ఇవన్నీ మనకు పడి ఉంటాయని అంటే ముందరే దాచేసుకుంటున్నాం అనమాట. సార్ ఒక మీరు చెప్తున్నట్టుగా లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్ వార్ స్టార్ట్ అయింది అనుకోండి మన దగ్గర నుంచి, మనం మీరు చెప్తున్నట్టుగా వాళ్ళు 12 రోజుల వరకే వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి, మన దగ్గర 30 days ఎబో ఉంది మన దగ్గర. ఇంకా ఫైనాన్షియల్గా తీసుకుంటే వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది, మనకి ఎంత నష్టం జరుగుతుంది, వాళ్ళు ఎన్ని రోజుల్లో కొలాప్స్ అవుతారండి? ఇది ఫైనాన్షియల్గా క్యాలిక్యులేట్ చేయడం కష్టం అండి. ఎందుకంటే వెపన్స్ ఎప్పటి నుంచో ఉండుంటాయి. అంటే వెపన్స్ వార్ కాకుండా ఫైనాన్షియల్ వార్ ఇప్పుడు అంటే ఇది యాక్చువల్గా చేసే లెక్కలు బట్టి కూడా ఉంటుందండి. అంటే ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ చనిపోయారు అనుకోండి, వాళ్ళకి ఇన్సూరెన్స్, వాళ్ళ ఇంటికి ఇచ్చే పేరెంట్స్కి ఇచ్చే కంపెన్సేషను, వైఫ్కి ఇచ్చే కంపెన్సేషను, వైఫ్కి ఇచ్చే జాబు, దానికి పెన్షనరీ, ఇవన్నీ వేసుకుంటే బోల్డ్ అంతా అవుతుంది. అంటే దేన్ని బట్టి క్షమత మనం యాక్చువల్గా లెక్క వేయను, కానీ మనకి డ్యామేజ్ అయింది అనుకోండి, లేదంటే రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో డ్యామేజ్ అవుతాయి కదా, అవుతాయి తప్పదు. దాంతో రేటు కూడా పెరుగుతాయి కదా, వాళ్ళకి ఫైన్. పెట్రోల్ ఉంది, పెట్రోల్ బ్లాక్ చేశారు అనుకోండి. పెట్రోల్ ఆల్రెడీ సివిలియన్ ఏరియాస్లో వాళ్ళు ఇష్యూ చేయడం మానేసినట్టున్నారు. బస్సుల్లోనే వెళ్ళమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ తీశారు. అది ఎందుకంటే వాళ్ళకి ఉన్న కెపాసిటీ చాలా తక్కువ. ఎందుకంటే బయట నుంచి ఓన్లీ కరాచీ పోర్ట్ ద్వారా రావాలి, గోదావరి పోర్ట్ ద్వారా రావాలి. ఇలాగే మధ్యలో ఒక చిన్న పోర్ట్ ఉందండి ఒమారా అని, ఆ ఒమారా పోర్ట్ నుంచి రావాలి. ఇంకా పోర్ట్స్ లేవు. బై ఎయిర్ ఎంత ఫ్యూయల్ తీసుకొస్తారు? 30 tons 40 tons కంటే ఎక్కువ తీసుకురాలేరు. అదేంటంటే విమానం తీసుకొచ్చి డౌన్లోడ్ చేయాలి. చైనా నుంచి రావచ్చు అన్లిమిటెడ్. అక్కడ బ్లాక్ చేయలేము మనం, అక్కడ మనం ప్రస్తుతం బ్లాక్ చేయలేము. ఎందుకంటే చైనీస్ బ్లాక్ చేయగలం ఫైర్ చేసి, అంటే వస్తున్న ఇదేంటిది. కాకపోతే అదేంటంటే చైనీస్ సిస్టమ్స్ని ఎఫెక్ట్ చేసినప్పుడు చైనా వాళ్ళు ఏమంటారు అన్నది మనం ఆలోచించాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా రోడ్ కనెక్టివిటీ సిపెక్ రోడ్ అంటారు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. వాళ్ళు 1 road 1 belt అన్న స్కీమ్ మీద 6 రోడ్లు సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రాన్స్ వరకు వెళ్ళేంత వరకు. ఇటు పాకిస్తాన్ నుంచి చిన్న రూట్ అది, ఆ చిన్న రూట్ పెట్టుకున్నారు. దాని మీద $68 billion ఆల్రెడీ ఖర్చు పెట్టారు. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ రైల్వేస్ ఇవన్నీ కూడా వచ్చినప్పుడు టోటల్ $210 billion ఖర్చు. ఇందులో హెవీ ప్రైసింగ్ చేసి వాళ్ళ ఓన్ కాంట్రాక్టర్స్ వచ్చి, వాళ్ళ ఓన్ మనుషులు వచ్చి బేసికలీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ తీసుకుని ఇవన్నీ చేశారు. గ్వాదర్ పోర్టు వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది ఫుల్. కాకపోతే గ్వాదర్ పోర్ట్ ఏమవుతుందంటే బలూచిస్తాన్లో ఉంది. ఒకవేళ బలూచిస్తాన్ ఏమన్నా వేరే పార్ట్ అయితే మొత్తం ఇది ప్లాన్ అంతా పోయినట్టే లెక్క. అందుకని చైనా భయపడుతుంది కొంచెం, వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు ఏమవుతాయి అన్నది. సార్ వార్ వచ్చిందా లేదు పక్కన పెడతామంటే, ఒక్కసారి మన పహల్గామ్ ఇష్యూకి వెళ్తే అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉందంటే లేదంటారా? నేను ఒకటి చెప్తానండి, నేను ఇంటెలిజెన్స్ హ్యాండిల్ చేశాను కొన్ని ఇయర్స్. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నది ఎప్పుడు ఉండదండి. ఇంటెలిజెన్స్ గ్యాప్స్ అంటాం. ఫెయిల్యూర్ గ్యాప్స్ అంటాం. ఎందుకంటే మీకు అంతా ఇంటెలిజెన్స్ వస్తే మరి వాడేం చేస్తాడండి? ఎప్పుడైనా సరే అటాక్ చేసేవాడికి ఇనిషియేటివ్ ఉంటుంది, డిఫెండ్ చేసేవాడికి చాలా ఏరియా ఉంటుంది, చాలా విధాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు అటాక్ చేసేవాడికి వాడు ఎక్కడ చేయాలి, నేను ఎక్కడ చేయాలి, ఏ టైంలో చేయాలి అన్నీ వాడు సెలెక్ట్ చేసుకుంటాడు. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు రావాలనుకోండి, మధ్యలో మనుషులన్నా హెల్ప్ చేయాలి, అంటే హ్యూమన్ రిసోర్స్ అన్నా హెల్ప్ చేయాలి, అందులో మన మనిషి ఉండాలి. వాడు 2-3 చెప్పి ఎవరికి చెప్పకుండా ఉంటే మరి మనకు ఎలా తెలుస్తుంది? సెకండ్ థింగ్, వాడు మొబైల్స్ ఇవేమి ఆన్ చేయకుండా ఎన్క్రిప్టెడ్ వాడి ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ చాలా తక్కువ చేశాడు అనుకోండి, అవునట. ఇప్పుడు ఈసారి మనకి ఇంటెలిజెన్స్ రాదు. మనకి ఇంటెలిజెన్స్ వేరు విధాలుగా వస్తుంది, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ రాదు.
సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి, మన బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు ఏంటంటే బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయరు, వాళ్ళు చెక్ బుక్ ఎప్పుడు వాడరు, ఏటీఎం కార్డు వాడరు, మనం వాడతాం. మనం ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ జనరేట్ చేస్తున్నాం, వాడు చేయడు. అలాగనే. సో ఏంటంటే ఇంటెలిజెన్స్ గ్యాప్స్ ఉంటాయి. పహల్గా విషయంలో మీరు గ్యాప్ అని ఒప్పుకుంటారండి. పహల్గా విషయంలో వాడు రెక్కి వేసి లోకల్ సపోర్ట్ తీసుకున్నప్పుడు కూడా మన గ్యాప్ అంటాం, ఎందుకు వచ్చిందండి గ్యాప్? ఫస్ట్ థింగ్ ఎన్ని రోజులు, చాలా రోజులు చేశారట కదా. అవును, చాలా చాలా రోజులు చేసినట్టు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది మీరు అన్నట్టుగా ఒక ఫెయిల్యూర్ అని, అంటే దే కుడ్ హావ్ టేకెన్ మోర్ ఇనిషియేటివ్ అనుకోవాలి, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే లోకల్ సపోర్ట్ లేకుండా టెర్రరిస్టులు ఏం చేయలేరు. అందులో వాళ్ళు ఏం చేశారంటే చాలామంది లోకల్స్ని ముందర నుంచి పట్టుకుని ప్లాన్ చేసి చేశారండి. అది మనం ఇంకా అంతకంటే ఏం చెప్పలేం. సార్ లోకల్ సపోర్ట్ తీసుకున్నారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? భారత్లో హిందూ ముస్లిం మధ్యన కమ్యూనిటీ తీసుకురావాలి అనుకుని ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా హిందువుల్ని ముస్లిం సెపరేట్ చేసి కాల్చి చంపారు. అంటే వాళ్ళ ఐడియా అంటే ఇద్దరు మధ్య, రెండు వర్గాల మధ్య గొడవ జరగాలి, దేశం అంతా అల్లకొల్లం ఇవ్వాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్. కానీ ఆ సంఘటన వాళ్ళు అనుకున్న కోరిక ఇక్కడ నెరవేరట్లేదు కదా. ఇక్కడ జరగలేదండి. మీరే మీడియాలో ఉన్నారు, చాలా అంతా చూస్తున్నారు. 100% జరగలేదండి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ వక్ఫ్ యాక్ట్ మొత్తం దేశాన్ని అల్లకల్లోలం చేసేస్తుంది అనుకున్నారు. అందులో ఏంటంటే గవర్నమెంట్ తెలివిగా 9 నెలలు దాన్ని జేపీసీ చేసి సజెషన్స్ తీసుకుని మోడిఫికేషన్స్ చేసి ప్రాపర్గా ఆంధ్ర గవర్నమెంట్ ఆంధ్ర తెలంగాణని సెపరేట్ చేసినట్టు సాయంకాలం లైట్స్ లేకుండా చేయకుండా కాకుండా ప్రాపర్గా డిస్కషన్ తోటి చేశారు కాబట్టి చాలా కష్టం అవుతుంది. సెకండ్ థింగ్ వాళ్ళు ఏమనుకున్నారంటే బంగ్లాదేశ్ ఫండమెంటలిజం ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి హెల్ప్ వస్తుంది అనుకుంటున్నారు. వాళ్ళకి తెలీదు మన ఈస్టర్న్ ఫ్లీట్ కూడా అక్కడ బే ఆఫ్ బెంగాల్లో ఉందని. బంగ్లాదేశ్ ఎక్కువ మాట్లాడితే మన ఈస్టర్న్ ఫ్లీట్ రియాక్ట్ అవుతుంది అంటే. ఇప్పుడు ఇందస్ వాటర్ ట్రీటీ ఎలా క్యాన్సిల్ సస్పెన్షన్లో పెట్టామో మన ఫరక్కా వాటర్ వాళ్ళకి రిలీజ్ చేయకుండా హౌరా నదిలోకి వదిలేయచ్చు. ఎలాగా సిల్టింగ్ బోల్డ్ అంత ఉంది హౌరా నదిలో. సో వాళ్ళకు కూడా మెసేజ్ వెళ్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ముర్షిదాబాద్ ఇటువంటి ఏరియాలో కొన్ని రైట్స్ అయినాయండి ఈ మధ్యన. ఆ రైట్స్ టైంలో ఇవి ఎక్స్పెండ్ అవుతాయి అనుకున్నారు. అలాగే ఫ్యూచర్లో CAA NPR నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఇవి ఇంప్లిమెంట్ చేయడానికి హోమ్ మినిస్ట్రీ చాలా ఉత్సాహం చూపిస్తుంది. ఇవన్నీ అంటే నెక్స్ట్ 1 or 2 yearsలో ఇండియాని మొత్తం అంటే హిందూ ముస్లిం కింద చేసేసి అటు పాకిస్తాన్ నుంచి సపోర్ట్ టెర్రరిజం సపోర్ట్ ఇచ్చి, ఇటు బంగ్లాదేశ్ నుంచి ఫండమెంటలిజం సపోర్ట్ ఇచ్చి, అటు చైనాని కొంచెం కవింపు చర్యలతోటి మిలిటరీలీ కంట్రోల్ చేసి ఈ విధంగా చేద్దాం అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి తెలియట్లేదు మనం గోల్డెన్ పీరియడ్ ఆఫ్ అసెండెన్సీలో ఉన్నాం ఇండియా. ఆ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ అసెండెన్సీలో ఎవరినైనా ఎదుర్కోవడం మోస్ట్ మూర్ఖత్వం. వాళ్ళు చేసింది అదే. మనం ఎకనామికలీ కానీ సైంటిఫికలీ కానీ అన్నిట్లోనూ ఇప్పుడు అన్నిటికీ ఫార్వర్డ్ వెళ్తున్నాం. అదొక్కటే కాకుండా భారత్ అంటే హిందూ ముస్లింలు డివైడ్ చేసి ముస్లింల పేరు అందరికి విడిచిపెట్టి హిందువులను చంపాం కాబట్టి హిందువులందరూ తిరగబడి కనిపించిన ముస్లిం మీద దాడి చేస్తారని వాళ్ళు భావించారు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు అనుకున్న ఊహ, అనుకున్న కోరిక నెరవేరనుకోవచ్చు కదండి. ఎక్కడ కూడా ఒక కమ్యూనల్ అవ్వలేదు కదా మన దగ్గర. ఎక్కడ కమ్యూనల్ అవ్వడం కాదండి, మెయిన్ ఐకాన్ కింద అయిన నేవల్ ఆఫీసర్ వైఫ్ బాడీ దగ్గర ఏదో ఏ ఫోటో అయితే నేషనల్ ఐకాన్ అయిందో ఈ టెర్రరిస్ట్ యాక్ట్ మీద, ఆవిడ ఇంతకీ ఏమంటే నాకు కాశ్మీరీలతో ప్రాబ్లం లేదు, ముస్లింలతో ప్రాబ్లం లేదు అని ఆవిడే చెప్తుంది. అంటే అది మన పవర్ అండి, అది మన పవర్, అది మన ఒరిజినల్ సనాతన ధర్మ. ఆ పవర్ చూసేసరికి వాళ్ళకి కష్టం అవుతుంది. వాళ్ళు అనుకున్నట్లుగా ఇప్పుడు కొన్ని ప్రాంతం హైదరాబాద్ లాంటి ఏరియాలో లేదంటే నాందేడు ఎక్కడ ముస్లిం కమ్యూనిటీ ఉందో అక్కడ హిందువులందరూ తిరగబడతారు, ముస్లిం కొడతారు, ముస్లింలు ఇద్దరు వస్తుంది అనుకున్నారు. కానీ అసలు ఎక్కడ లేదు కదండి, అది ఎక్కడ లేదు కాకపోవడం. ఇక్కడ హైదరాబాద్లో ఒక ఎక్స్క్లూజివ్ పొలిటికల్ పార్టీ ఉంది, వాళ్ళకి వాళ్ళు కూడా ఫుల్ ఇంకా మనల్ని తిడుతున్నారు, ఇంకా తొందరగా చేయట్లేదండి. ఆ స్టేజ్కి వచ్చాం. సో ఆ విధంగా మనం ప్రూవ్ చేసుకుంటున్నాం, అంటే టైంకి మనం కలిసికట్టు ఉంటాం అని. అంటే ఏంటంటే మనకి ఎప్పుడు కొంచెం ప్రెషర్ ఉండాలన్నమాట, పెర్ఫార్మ్ బెటర్ అండర్ ప్రెషర్. సరే, ఇప్పుడు పెహల్గాం ఇష్యూ జరిగింది, కాశ్మీర్లో వాళ్ళు అనుకున్నట్లుగా టూరిస్టుల సంఖ్య తగ్గిపోద్ది అనుకుంటున్నారు, కానీ తగ్గట్లేదు ఎందుకు వల్ల? ఏంటంటే ప్రజలు కూడా రియలైజ్ అయ్యారు. పోనీ ఒకవేళ నేను అటువంటి ఇన్సిడెంట్లో ఇరుక్కుంటే నా టైం వచ్చినట్టే లెక్క అన్నట్టుగా ఆ లెవెల్కి వచ్చేసి యాక్సిడెంట్ గా చూస్తున్నారు తప్పితే ఇప్పుడు ఏదో వెహికల్ వెళ్తే యాక్సిడెంట్ అయితే తిరుపతి వెళ్ళి వచ్చేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు, యాక్సిడెంట్స్ ఉన్నారు. సో అటువంటిదే లెక్కెడుతున్నారు తప్పితే కానీ పాకిస్తాన్ ఇది యాక్చువల్గా చాలా మంచిది, బెటర్ అని ఇంకా వాళ్ళకి తెలిసి వస్తుంది, ఇంకెన్ని చేసినా ఉపయోగం లేదు ఇదని. సార్ ఇప్పుడు ఆగస్టులో అమరావతి స్టార్ట్ అవుతుంది, ఆగస్టు ముందు అటాక్ చేశారు,
అంటే దీని ఇంపాక్ట్ అమర్నాథ్ మీద పడుతుంది అనుకుంటున్నారా? లేదు దానికి అది కూడా జనం మర్చిపోతారు అనుకుంటున్నారా? జనం మర్చిపోతారు. ఉమ్, ఏంటంటే ఇది పబ్లిక్ పర్సెప్షన్ చాలా షార్ట్గా ఉంటుంది. ఈ మధ్యలో ఏదైనా మిలిటరీ యాక్షన్ అయిన తర్వాత మర్చిపోతారు. ఉమ్, సెకండ్ థింగ్ ఏంటంటే అది జరిగింది, ఇప్పుడు ఆ ఏరియా నేను ఎలా చూడాలి, నేను వెళ్తే ఏమవుద్ది అని ఇంకా చాలామంది యాక్చువల్గా మా రిలేటివ్ మొన్న కూడా ఫోన్ చేసింది. ఉమ్, యాక్చువల్గా వాళ్ళ ప్లాన్ నెక్స్ట్ డే వెళ్ళాలి, ఉమ్, 23rd బయలుదేరాలి. సో ముందర క్యాన్సిల్ చేసుకున్నారు. మనాలి వెళ్ళారు. మనాలి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తుంది, ఏంటి మళ్ళీ కాశ్మీర్ వెళ్ళాలని ఉంది, ఉమ్, నేను వెళ్ళా అని. ఉమ్, నేను అన్నాను, ఫస్ట్ వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి, ఆ ఎయిర్పోర్ట్లోనూ చెకింగ్స్ ఎక్కువ ఉంటాయి, తర్వాత రోడ్ చెక్స్ ఎక్కువ ఉంటాయి, నేను తర్వాత తీసుకెళ్తాలే, వచ్చే సంవత్సరం తీసుకెళ్తాలే అని చెప్పాను. ఉమ్. అలా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే చాలా మందికి ఇప్పుడు ఆ ఏరియా వెళ్ళి చూడాలని ఉంటుంది. మన దగ్గర అదొక habit లేండి. ఆ, ఎక్కడ నష్టం జరిగిందో అక్కడ చూడాలి, అక్కడ చూడాలి, అక్కడ సెల్ఫీలు దిగాలి. సెల్ఫీ దిగాలి. ఇదే సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న ఈ విషయంలో దాదాపు 10 రోజులు అయిపోయింది, ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకోలేదు అని కొన్ని ప్రతిపక్షాలు కామెంట్లు చేస్తున్నాయి, ట్వీట్లు చేస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలండి మనం? ప్రతిపక్షాలు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆర్గ్యూ చేయాలన్నట్టుగా చేస్తున్నాయి, అంతేగాని దానికి లాజిక్ ఏది లేదండి. అంటే వెంటనే యాక్షన్ ఉండాలంటారు. వెంటనే యాక్షన్ అనవసరం అండి. ఎదుటి మనిషిని ఇప్పుడు దీన్నే చైనీస్ టార్చర్ అంటారు యాక్చువల్గా. వాడిని అలా నుంచోబెట్టేసి గోడ కుర్చీ వేయించి నుంచోబెట్టేస్తే వాడికి ఎక్కువ పనిష్మెంట్. అదే నువ్వు 200 మీటర్లు పరిగెత్తి వచ్చాయంటే అప్పుడు ఫినిష్ క్లోజ్ అయిపోయింది. అండ్ గోడ కుర్చీ వేసి అలా నుంచోబెట్టి వాడికి ఇప్పుడు ఏం చేయాలో తెలియదు, ఎక్కడ స్ట్రైక్ అవుద్దో తెలియదు. ఇక్కడ స్ట్రైక్ కోర్స్ ఎక్కడ మథురాలో ఉంది, భోపాల్లో ఉంది. ఈ స్ట్రైక్ కోర్లు ఎక్కడైనా స్ట్రైక్ చేయొచ్చు. అంటే మైండ్ గేమ్ ఆడుతున్నారు. తర్వాత దీన్ని ఏంటంటే ప్రాపర్ మ్యారినేషన్ చేస్తున్నాం. మంచి ఇదేంటిది దాన్ని ఏమంటారు, హైదరాబాదీ బిర్యానీ కావాలంటే 8 గంటలు కుకింగ్ చేయాలి. అదే ఇన్స్టెంట్ మ్యాగీ నూడిల్స్లో చేస్తే ఆ టేస్ట్ రాదు. సో మనం ఇప్పుడు 8 గంటలు వంట చేయాలి. కానీ మన వాళ్ళు కొంతమంది ఇది గట్టు పంచేదిలాగా రారా చూసుకుందాం అన్నట్లు ఏంటంటే కావాలనుకుంటున్నారు. ఇమ్మెచ్యూరిటీ, తర్వాత ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. చిన్న చిన్న ఆపరేషన్స్లో కూడా మేము ఏం చేస్తామంటే జనరల్గా ఆ ఎనిమిని గెస్ చేయనిస్తాం, ఎక్కడ చేయాలని తెలియదు, అక్కడే పొరపాటు పడతాడు వాడు. అంటే ఎదుటి మనిషి తప్పు చేసేంత వరకు మనం ఊరుకుంటాం, వాడు ఇంకా తప్పులు చేసే కొలది ఎక్కడ దొక్కుని దొరికిపోతాడు. ఇప్పుడే దొరుకుతున్నారు. వాళ్ళ ఫారెన్ మినిస్టర్ మన భారతదేశంలో ఉగ్రవాదం చేస్తున్నాను అంటలేదు, కానీ మమ్మల్ని అమెరికా యూకే చేయించిందని ఆల్రెడీ ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఇంకా సైకలాజికల్ వార్ఫేర్ బోల్డ్ అంత నడుస్తుంది. ఎంతవరకు అంటే ఇమ్రాన్ ఖాన్ గారి క్యారెక్టర్ మీదే ఇది చేశారు. సో వాళ్ళ వల్ల ఏంటంటే చాలా, అంటే ఈ సైకలాజికల్ వార్ఫేర్ వల్ల ఏంటంటే ఇదిగో నిన్న రాత్రి టీటీపీ వాళ్ళు 50 మంది జవాన్లని లొంగ తీసుకుని వాళ్ళ బట్టలు ఇప్పేసి అవన్నీ అంటించేశారు. వీళ్ళు బట్టలు లేకుండా తిరగాల్సి వచ్చింది, లొంగిపోయారు. సో దీనివల్ల మొరాల్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ మొరాల్ ఎఫెక్ట్ అవుతే మీరు అన్నట్టుగా ఖర్చు లేకుండా, ఎమ్యునిషన్ ఖర్చు పెట్టకుండా, కొలేటరల్ డ్యామేజ్ లేకుండా మనం టాస్క్ అచీవ్ చేస్తాం. అది మంచిది కదండి. అవును సార్, మీరు చేసినప్పుడు మీ సర్వీస్లో ఎక్కడో ఇష్యూ జరిగింది అనుకోండి, ఎవరు ఒక ఆర్మీ జవాన్కో ఏదో ఇష్యూ ఏంటంటే వెంటనే మీ వాళ్ళందరూ కూడా కొంచెం గట్టిగా మాట్లాడతారు, సార్ ఏదో చేయాలి, రిటారేషన్ చేయాలంటారు. మీరు దానికి వెంటనే ఓకే అంటారా? లేదు మీరు అన్నట్లుగా మైండ్ గేమ్ ఆడి వాడికి ఒక దెబ్బకి మరొకసారి లేకుండా ఉండేది దెబ్బ కొడతారా? పరిస్థితిని బట్టి ఉంటున్నాను. చిన్న లెవెల్లో అయితే ఇమీడియట్గా చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఏమవుతుందంటే దానిది హయ్యర్ హెడ్ క్వార్టర్స్లో వాల్యూ ఉండదు. అదొకటండి. సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ ఆపర్చునిటీ నాకు తెలుసును. అంటే ఇప్పుడు నేను కొన్ని ఆపరేషన్స్ ఇది చెప్పలేను, కానీ ఏంటంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాను. ఆ ఇమీడియట్ యాక్షన్ ఒక్కోసారి ఏంటంటే నేను ఇలాగే మీరు అన్నట్టుగా ఒక్కోసారి ఏంటంటే తొందరపడకుండా ఏంటంటే వెయిట్ చేస్తాను, చుట్టూరు ఫోర్సెస్ పెడతాను. పెట్టిన తర్వాత వాడు తొందరపడతాడు. ఒకసారి ఏమైందంటే, అంటే ఇది ఈ మాత్రం చెప్పగలను, ఒకసారి ఏమైందంటే వాడు ఎమ్యునిషన్ పాయింట్ వాడే అంటించేసుకున్నాడు తెలియక. అది అంటిపోయిన తర్వాత అందులో మిసైల్స్ ఉన్నట్టు మాకు ఫస్ట్ టైం తెలిసింది. అప్పటి వరకు అందులో మిసైల్స్ కూడా దాచినట్టు మాకు తెలియదు. అవన్నీ పేరిపోయి వాళ్ళ ఏరియాలోను మన ఏరియాలోను పడ్డం మొదలెట్టి, ఆ తర్వాత వాడు ఏం చేశాడంటే ఇప్పుడు ఎలా జస్టిఫై చేసుకోవాలి, వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి ఇండియన్ ఆర్మీ చేయించింది అన్నాడు. మా వాళ్ళేమో నా మీద ప్రెషర్, నువ్వు చేసావంటారు. నేనేం చేయలేదు, నేను అక్కడ కూర్చున్నాను. అది సో పరిస్థితిని బట్టి ఉంటుంది. కొన్ని ఇన్స్టెంట్గా చేయాలి, కొన్ని ఇన్స్టెంట్గా చేయాల్సి ఉంటుంది. సార్ ఇన్స్టెంట్గా చేసిన దాంట్లో ఒకటి చెప్పగలరా? అంటే ఏదో చిన్నది ఇంట్లో ఒక వ్యక్తిగా ఒక జరిగింది,
రివీల్ చేయకూడదు, చేయాల్సిందైతే చేయండి సార్. లేని Hmm. వద్దు, అవసరం లేదు. ఒకసారి ఏం చేశానంటే ఇటువంటిదే నాకు క్యాజువాలిటీస్ అయినప్పుడు ఇంకా ఒకళ్ళిద్దరు ఇరుక్కుపోయినట్టు జంగిల్లో తెలుసును, కానీ మైన్ ఫీల్డ్స్ ఎక్కువ ఉన్నాయి, ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఏం చేశానంటే మొత్తం నా దగ్గర ఉన్న 48 రాకెట్ లాంచర్లు అన్నీ తీసుకుని దానికి ఉన్న ఫస్ట్ లైన్ ఎమ్యునిషన్, సెకండ్ లైన్ ఎమ్యునిషన్ మొత్తం అంటే ఆ ఉన్న 1 ఏరియా 1 కిలోమీటర్ బెల్ట్ అంతా మొత్తం అంతా దాన్ని స్మాష్ చేసి పడేసాం. Hmm. స్మాష్ చేసి పడేసరికి 3 రోజులు ఆ ఏరియాలో ఎవడూ నిద్రపోలేదు. మొత్తం ఒక జిల్లా, పాకిస్తాన్ జిల్లా. సార్ ఇదంతా కూడా అకౌంటబుల్ ఉంటుందా? రేపు మీకు ఆడిటింగ్ చెప్తారా మీరు? చెప్తాను. Hmm. అకౌంటబుల్ ఎందుకు, ఉంటుంది. ఏంటి అంతా? ఎందుకంటే చెప్తాం. అలా కాకుండా అంత ఈజీ ఏం Hmm. కాదు. అలాంటిదప్పుడు ఇలాంటి చిన్న చిన్న చేయాల్సి ఉంటుంది. సో ఏంటంటే అందువల్ల ఏంటంటే మనుషులు అటేపు వాళ్ళు కూడా భయపడతారు ఇక్కడ ఏదైనా చేయడానికి. సార్ ఇప్పుడు మన సింధు వాటర్ జలసంధి, సింధు వాటర్ ఒప్పందం రద్దు అన్నారు. దానివల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది. మనం కానీ వాటర్ బ్రేక్ చేస్తే పాకిస్తాన్ అంతా కూడా కరువు పడుతుంది అని చెప్తున్నారు. కానీ ఆ వాటర్ కెపాసిటీని మనకు ఉన్న స్టోరేజ్ చేసిన కెపాసిటీ మనకు ఉందా? అసలు ఆ ఒప్పందం ఏం జరిగింది చెప్పండి. మనకి 6 నదులు వస్తాయండి అక్కడ. అంటే యాక్చువల్గా సింధు నది ఒకటి ప్రాంతం కాబట్టి దీన్ని పంజనాడ్ అంటారు. అంటే 5 నదులు. అందుకనే పంజాబ్ పేరు వచ్చింది. మన ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ పంజాబ్ అని వచ్చింది. ఫస్ట్ దగ్గర నుంచి చూస్తే సింధు నది. ఆ సింధు నది తర్వాత కిందకి ఉరి సైడ్కి వచ్చేసరికి జీలం. ఈ సింధు నది అన్నది కార్గిల్ ఏరియా నుంచి పిఓకేలోకి వెళ్ళిపోతుంది, తర్వాత పాకిస్తాన్లోకి వెళ్తుంది. ఈ జీలం నది పహల్గాంలో ఇనిషియేట్ అయ్యి డల్ లేక్ వస్తుంది. డల్ లేక్ బేసికలీ అక్కడి నుంచి ఫీడ్ చేస్తుంది, జీలం నది అవుతుంది. ఈ మధ్యలో ఇంకో చిన్న 2 ఉపనదులు ఉన్నాయండి దీనిలోకి వచ్చేవి. ఒకటి కిషాన్ గంగా అంటారు, అది మన కుప్వాడకి పైన బోర్డర్ ఏరియాలకు పడుతుంది. అలాగే ఇంకోటి నది ఉందండి నీలం నది. ఈ 2 నదులు ఉన్నాయి, అంటే మెయిన్ నదులు. మిగతా స్ట్రీమ్స్ వదిలేయండి. ఇంకా కిందకు వచ్చేసరికి చీనాబ్ నది, ఇది అక్నూర్ దగ్గర నుంచి పాకిస్తాన్లోకి వెళ్తుంది. ఈ 3 నదులు 1960 అగ్రిమెంట్ ప్రకారం పాకిస్తాన్ నీళ్లు వాడుకోవచ్చని మన అగ్రిమెంట్ తీసుకున్నాం. దాని కిందకు వచ్చేసరికి రావి, బియాస్, ఇంకా కిందకు వచ్చేసరికి అంటే ఫిరోజ్పూర్ ఏరియాకి వచ్చేసరికి సట్లెజ్. సార్ బియాస్ అనేది హిమాచల్ ప్రదేశ్ కదండి? అక్కడి నుంచి ఒరిజినేట్ అవుతున్నాయి. ఈ 3 నదులు మనం వాడుకుంటామని చెప్పాం, ఎందుకంటే అవి పంజాబ్ని మెయిన్లీ ఇరిగేట్ చేస్తున్నాయి దీని మీద. సో 1960 తర్వాత ఏంటంటే వాళ్ళకి యాక్చువల్గా మా నెహ్రూ గారు 82 మిలియన్ స్ట్రాంగ్ డబ్బులు కూడా ఇచ్చారు డ్యాములు కట్టుకోవడానికి. మనం ఇండియాలో డ్యాములు, బాక్రానంగల్ డ్యాము ఇవన్నీ కట్టాం. దానివల్లే పంజాబ్ బాగా ఇరిగేషన్ అవుతుంది. ఇప్పుడు మనం అనేది ఏంటంటే ఆ పైన ఉన్న 3 డ్యాములు నీళ్లు మీకే వదులుతాం, కానీ మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏంటంటే ఇది కొండల ఏరియా కాబట్టి ఇది హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడానికి మాకు ఐడియా లేదు. సో కిషాన్ గంగా మీద ఒక డ్యామ్ కట్టాం, అలాగే నీలం రివర్ మీద కూడా చిన్న డ్యామ్ కట్టాం. ఇప్పుడు ఆ నీలం నది నీళ్ళు ఏంటంటే పైప్ ద్వారా తీసుకొచ్చి ఈ డల్ లేక్ ఏదైతే ఉందో, డల్ లేక్, ఉలార్ లేక్ ఉంటాయి, ఆ డల్ అందులో సిల్టింగ్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే పహల్గాంలో ఉన్న మంచు కరిగిపోతుంది, ఇప్పుడు వాటర్ తక్కువ వస్తుంది. ఆ వాటర్ తక్కువ రావడం వల్ల ఏంటంటే డల్ లేకు ఇదేంటిది నీళ్లు తగ్గిపోతున్నాయి. దాన్ని ఫ్లష్ చేయడానికి వాడుతున్నాం. అది మళ్ళీ వెళ్ళి జీలంలోనే బారాముల్లా దగ్గర ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కట్టాం. అది కట్టిన తర్వాత మళ్ళీ నీళ్లు ముందరికి వెళ్తున్నాయి. అది వెళ్ళి పాకిస్తాన్లోకి వెళ్ళి కరెక్ట్గా నీళ్లు వాళ్ళకి వెళ్తున్నాయి. వాళ్ళు ఏంటంటే మాకు అది అబ్జెక్ట్ చేస్తున్నారు. మనం అంటాం రీనెగోషియేట్ చేద్దాం, ఇలాంటి మనం వాడుకునే విధంగా ఆ క్లాజ్ ఇంక్లూడ్ చేద్దాం అంటున్నాం. ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ అన్నది సస్పెన్షన్ అయింది, అబ్రోగేట్ అవ్వలేదండి, మనం క్లోజ్ చేయలేదు. ఓన్లీ రీనెగోషియేట్ చేద్దామని 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, వాళ్ళు జవాబు ఇవ్వట్లేదు. అప్పుడు మనం ఈ పని చెప్పామన్నమాట. ఇప్పుడు దీనివల్ల యాక్చువల్గా ఇది చూస్తే ఏంటంటే ఒక మాస్టర్ స్ట్రోక్ ఇన్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే రాను క్లైమేట్ చేంజ్ వల్ల వాటర్ వార్స్ మొదలవుతాయి. ఈస్టర్న్ యూరోప్ ఎస్పెషల్లీ, రష్యా, హంగరీ, పోలాండ్, ఇటువంటి గ్రీస్, ఇటువంటి దేశాలు ఉన్నాయి కదండి, ఆ నదులు పైనుంచి వస్తాయి. అలాగే మన సబ్ కాంటినెంట్లో కూడా ఈ గంగా నది నీళ్లు ఫరక్కా బరాజ్ అన్న ఏరియా దగ్గర నుంచి బంగ్లాదేశ్లోకి నీళ్లు పంపిస్తున్నాం మనం. అది బంగ్లాదేశ్ ఎప్పుడైనా సరే బుద్ధి చెప్పాలనుకుంటే మన ఫరక్కాలో నీళ్లు డౌన్ చేసి హౌరాలోకి నీళ్లు ఎక్కువ వదలగలం. హుగ్లీ నదిలోకి నీళ్లు ఎక్కువ వదిలితే మన సిల్టింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, బంగ్లాదేశ్కి బుద్ధి చెప్పచ్చు. ఓకే, కానీ సిమ్లా ఒప్పందం రద్దు అంటున్నాడు కదండి పాకిస్తాన్. సిమ్లా ఒప్పందంలో ఒకటే ఉందండి, ఏదైనా సరే మన ఇద్దరం చర్చించుకుందాం, మధ్యవర్తి వద్దు అంతే. ఇప్పుడు యాక్చువల్గా ఆర్టికల్ 3 జమ్మూ కాశ్మీర్ మెయిన్ ప్రాబ్లం అయినప్పుడు మనకి పాకిస్తాన్కి ఒకప్పుడు ఐడెంటిఫై చేసిన 14 ఇష్యూస్ అండి.
అంటే అందులో కల్చర్ ఉంటుంది, ఇరిగేషన్ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ట్రేడ్ ఇవన్నీ ఉన్నాయి. అందులో మెయిన్ మనకి డిస్ప్యూటెడ్ ఏరియా జమ్మూ కాశ్మీర్, కొంచెం వరకు భుజ్ ఏరియాలో బార్డర్ పిల్లర్ నెంబర్ 1075 తర్వాత డిలీనేట్ అవ్వలేదు. ఆ 2 ఉన్నాయి అంతేనే. ఇప్పుడు వాళ్ళు ఎలాగ యునైటెడ్ నేషన్స్కి వెళ్తున్నారు. సో ఇన్ ఎనీ కేస్ అది యాక్చువల్గా ఏంటంటే ఏదో పనికిరాని న్యూస్ పేపర్ని చింపేసి డస్ట్బిన్లో పడేసినట్టు తప్పితే కానీ దాని వాల్యూ ఏమీ లేదు. సార్ ఎక్కువగా పాకిస్తాన్లో ప్రజలు మంచోళ్ళు, అమాయకులు, ఆర్మీ నుంచి న్యూసెన్స్ అనే ఒక వార్త ఉంది, వాస్తవం అంటారు అది? చాలా వరకు వాస్తవమే. ఎందుకంటే బేసిక్ అక్కడ కూడా కరువు ఉంది, అక్కడ కూడా కష్టపడుతున్నారు పాకిస్తాన్లో ప్రజలు. ఇంకోటి చెప్పాలండి ఈ విషయంలో, మనం 1947లో ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చామో నెహ్రూ గారి కాన్సెప్ట్ ఆఫ్ సోషలిజం ఒకటి, తర్వాత ఇందిరాగాంధీ గారి సోషలిజం కాన్సెప్ట్ ఒకటి, అంటే ఇంకా దాదాపు కమ్యూనిజానికి వెళ్తున్నాం, అంటే ఇంకా హార్డన్గా. అలాగే రాజభరణాలు 1967లో రద్దు చేసాం, లేకపోతే అంతకుముందు వరకు ప్రతి మహారాజుకి 4 లక్షల డబ్బులు వెళ్ళాయి. తర్వాతమో సోషలిజాన్ని 1970స్లో కాన్స్టిట్యూషన్లో మ్యాండేటరీగా ఇంట్రడ్యూస్ చేసాం, ఇండియన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అన్నాం. దాని మీనింగ్ మొత్తం అంటే దాదాపు హాఫ్ రష్యా అయిపోయినట్లు లెక్క. దాని తర్వాత రిజర్వేషన్స్ 10 ఏళ్ల తర్వాత కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పటికి 75 ఏళ్ళు అయిపోయినాయి కానీ ఇంకా రిజర్వేషన్స్ ఉన్నాయి, ఇంకా పెంచాలని చూస్తున్నాం. తర్వాత ఎడ్యుకేషన్ రంగంలో కానీ హెల్త్ కేర్ రంగంలో కానీ చాలా అడ్వాన్స్ అయ్యాం. అలాగే లోకల్గా కూడా వెదర్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ వల్ల అవనివ్వండి, దేనివల్ల అవనివ్వండి, చాలా వరకు మిక్స్ అయిపోయింది మన పాపులేషన్. యారిస్టోక్రసీ, జమీందారీ వ్యవస్థ లేదు, రాజరికం వ్యవస్థ లేదు. అలాగే విలేజెస్లో కూడా టైట్ క్యాస్ట్ సిస్టమ్ లేదు ఇప్పుడు. కానీ పాకిస్తాన్లో మాత్రం ఇంకా యారిస్టోక్రసీ ఉందండి. భుట్టో ఫ్యామిలీ చేతుల్లో 6,000 ఎకరాల పొలం ఉంది. ఇంకా పావు ఎకరం కూడా దొరకట్లేదు ఈ మధ్యన డివిజన్ అయిన తర్వాత. బెంగాల్కి వెళ్తే 200 గజాలు ఉంటుంది మనండి కొంతమందికి. భూస్వాములు అవన్నీ ఉండారు, అదంతా పోయింది, వాళ్ళకి పోలేదండి. ఇప్పుడు పాకిస్తాన్లో ఆర్మీ మెయిన్లీ, తర్వాత పొలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్ట్, జమీందార్స్ వీళ్ళే పరిపాలిస్తున్నారు. మిగతా వాళ్ళు అంతా 1947లో ఎలాగ ఉన్నారో అలాగే కష్టపడుతున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే నార్మల్ మన బ్లడ్, జీన్స్, డిఎన్ఏ అంతా సేమ్. వీళ్ళందరూ 400 ఏళ్ళ క్రితమే ముస్లిమ్స్ అయ్యారు తప్పితే కానీ అంతకుముందు ఒరిజినల్ ముస్లిమ్స్ ఏం కాదు. అందుకని వాళ్ళలో క్యాస్ట్ సిస్టమ్ ఎక్కువ నడుస్తుందండి. రాజ్పుత్ క్యాస్ట్. ఇప్పుడు పిఓకేలో ప్రాబ్లం ఏంటంటే కోట్లీ ఏరియా వీటిలో ఎప్పుడైతే ఈ పిఓకేని వెనక్కి తీసుకుంటామో శ్రీనగర్లో కూర్చునే చీఫ్ మినిస్టర్ ఇక్కడి నుంచే వస్తాడండి. ఎందుకంటే చౌదరియే అవుతాడు. నేను ఇప్పుడు చెప్తున్నాను, చౌదరి ముస్లిమే అవుతాడు, రాజ్పుత్ ముస్లిం కూడా కాదు. ఈ బ్రాహ్మణ్ ముస్లిమ్స్ ఉన్నారు చూసారా, ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, షేక్ అబ్దుల్లా, ఖాల్దాన్, వీళ్ళంతా ముఫ్తీస్, వీళ్ళంతా పోయినట్టే లెక్క. కాశ్మీర్ ముస్లిమ్స్ అందరూ బ్రాహ్మిన్స్ కన్వర్టెడ్ టు ఇస్లాం. వీళ్ళందరూ ఎక్కడ పనికిరారు, చౌదరి ముస్లిమ్స్ అవుతారు. చైనా ఇందస్ వాటర్ ట్రీటీ మీద ఏం మాట్లాడదు, ఎందుకంటే చైనా బ్రహ్మపుత్ర నది మీద చాలా పెద్ద డ్యాములు కడుతుంది. మనం డేటా అడుగుతుంటే ఇవ్వట్లేదు. అంటే వాటర్ ఫ్లో ఎంత ఉంటుంది, ఎంత స్టోరేజ్ అవుతుంది, ఎంత హైడ్రో ఎలక్ట్రిసిటీకి వాడుతున్నారు, ఒకవేళ సడన్గా వదిలితే ఎంత డేటా, ఎంత వాటర్ వస్తుంది, మన ఫ్లడ్ ఎంబాంక్మెంట్స్ ఇవన్నీ కట్టుకోవడానికి అది ఇవ్వట్లేదు. మనం కూడా ఏంటంటే ఫ్యూచర్లో ఒకవేళ ఏమన్నా వాళ్ళ ఇందస్ వాటర్ ట్రీటీ గురించి మాట్లాడితే చైనాకే దెబ్బ, ఎందుకంటే మన ట్రీటీ సైన్ చేయమని అడుగుతాం. సో ఒక మాస్టర్ స్ట్రోక్లో 3 కంట్రీస్ని సైలెన్స్ చేసామండి. అలాగే దీన్ని ఫ్యూచర్లో యూరప్ వాడే అవకాశం ఉంది. యూరప్ అండ్ నార్త్ ఆఫ్రికా ఇప్పుడు చాలా వాడుకుంటే చాలా కరెక్ట్గా వాడుకోవచ్చు. ఇండియా పాకిస్తాన్ అటాక్ చేస్తుందా లేదా అన్న విషయం పక్కన పెడితే మనది దెబ్బ కొడితే మామూలు కొట్టమంటున్నారు వెంకటేశ్వర గారు. మనం ఒకసారి రివెంజ్ తీసుకుంటే పూర్తి లెవెల్లో ఆలోచించి బీహార్లో పీఎం గారు చెప్తున్నట్లుగా అన్ని రకాలుగా వాళ్ళకి దెబ్బ కొడతాం తప్ప ఇదేదో గట్టు పంచేదిలాగా వెంటనే వెళ్ళి గడ్డపారు తీసుకొని రారా అంటే వెంటనే నరకడం, వెంటనే కొట్టడం అన్నది ఉండదు అంటూ చెప్తున్నారు. ఇండియా ఈసారి మాత్రం కాశ్మీర్ దెబ్బ కొడితే అది తీవ్ర స్థాయిలో ఉంటుందంటే మాత్రం చాలా క్లారిటీ చెప్తున్నారు. మరో విషయం, వాళ్ళు కానీ దెబ్బ కొడితే, యుద్ధం చేస్తే వాళ్ళ దగ్గర కేవలం 12 నుంచి 15 రోజుల వరకు మాత్రమే ఉంది. అదే మనమైతే నెల రోజులు పైగా వాళ్ళతో ఏకదాటికి యుద్ధం చేసే శక్తి మందులు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. మరోవైపు కాశ్మీర్లో జరిగిన సంఘటన వల్ల భారత్లో హిందూ ముస్లిం విభేదాలు తీసుకొద్దాం అనుకున్న వాళ్ళ ఆలోచనకి మనలో ఉన్న ఐక్యత పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టింది. అందుకు మనందరూ కూడా ఆ విధంగా గట్టిగా వాళ్ళకి జవాబు చెప్పామంటూ వెంకటేశ్వర గారు చెప్తున్నారు. ఇది పహల్గామ్ విషయంపై వెంకటేశ్వర గారి ఒపీనియన్. మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO
చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో, మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.